హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద న్యూ ఎడిషన్ ఆఫ్ స్టడీయింగ్ టిల్ 3 AM. సో ఈరోజు వచ్చి ఈవినింగ్ టైంలోనే స్టార్ట్ అయింది వ్లాగింగ్ అయితే. నేను చదవడం అయితే మార్నింగ్ నుంచి చదివాను, కానీ వ్లాగ్ తీయడం అయితే ఈవినింగ్ నుంచి తీశాను. సో ఇలా కొన్ని టైమ్స్ తీస్తాను, కొన్ని టైమ్స్ తీయను. చాలామంది ఏమనుకుంటారంటే నేను ఇంకా కంప్లీట్గా చదవకుండా ఊరికే వీడియోస్ తీసుకుంటూ కూర్చుంటానేమో అనుకుంటారు. ఐ డోంట్ నో వై పీపుల్ థింక్ దట్ వే. అంటే అసలు అట్లా ఎట్లా అనుకుంటారండి? అంతసేపు గంటల సేపు కూర్చొని తీసే అంత ఓపిక ఎవరికి ఉంటుంది? అండ్ అంత స్టోరేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? నేనేదో ఒక 10 minutes తీసుకుంటాను, అదొక ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి మీకు ఇట్లా ప్రజెంట్ చేస్తాను. అంతేగాని నేనేం గంటల సేపు వీడియోస్ తీసుకుంటూ కూర్చోను, మిగతా టైం అంతా చదువుకుంటూనే ఉంటాను. నాకు దొరికిదే ఈ కొంచెం. అండ్ నేను ఇంకా చిన్నపిల్లని కాదు, నాకు అర్థం కాకపోవడానికి. నాకు అన్నీ తెలుసు. అంటే నా సిచ్యువేషన్ ఏంటి, నేను ఎట్లా ఉండాలి, ఎంత చదవాలి, ఏం చేయాలి అనేది నాకు అన్నీ తెలుసు. సో చాలామంది కూడా కామెంట్స్లో పెడుతున్నారు, వాళ్ళ కోసమే చెప్తున్నాను. అండ్ నన్ను జెన్యూన్గా ఫాలో అయ్యే వాళ్ళ కోసమే ఈ కాంటెంట్. ఇట్లా కామెంట్స్ పెట్టే వాళ్ళని అయితే నేను పట్టించుకోను. ఎందుకంటే నాకే తెలుసు, ఏదైనా సరే నేను ఏం చేసినా సరే దానికి ఒక రీజన్ ఉంటుంది అనేసి నాకు మాత్రమే తెలుసు, ఎవరికి తెలీదు. సో ఎస్, ఇలా ఫస్ట్ వచ్చి నేను ఇండియన్ పాలిటీ తీశాను. నేను గిన్నెలు కడిగేసి ఇంకా వంట చేసేసి తినేసి ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చి నేను చదవడం స్టార్ట్ చేశాను. సో ఇది వచ్చి ఇండియన్ పాలిటీ అనమాట. ఇంకా బాగా పడుకున్నాడు, అండ్ తనకి కోల్డ్, నాకు కోల్డ్, ఇంకా తనకైతే ఫీవర్ ఉందన్నమాట. సో ఇద్దరికి బాగాలేదు, అండ్ మా హస్బెండ్కి కూడా బాగాలేదు. అండ్ మోస్ట్లీ ఇంకా నేను కూర్చోవడం చదవడం ఇవే అనమాట. నా వాయిస్లోనే మీకు అర్థమవుతుంది. సో పనంతా కొంచెం నేను పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాను, ఇంకా కూర్చొని చదువుతున్నాను. అంత పని చేయడానికి ఇష్టపడట్లేదు అనమాట, బాడీ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి. అండ్ మనందరికీ తెలుసు కదా, మోస్ట్లీ మనకి కొన్ని ఆప్షనల్ సబ్జెక్ట్స్ యూపీఎస్సీ మనకే ఇచ్చేసింది, అంటే మీరే సెలెక్ట్ చేసుకోమని చెప్పి. ఇదే కాదు, యూపీఎస్సీలోనే కాదు, అంటే లైక్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కే కాదు, ఫారెస్ట్ సర్వీస్కి కూడా అలానే ఇచ్చారు కదా. సో ఫారెస్ట్ సర్వీస్ చాలామంది రాస్తూ ఉంటారు యూపీఎస్సీతో సైమల్టేనియస్గా. సో వాళ్ళ కోసం నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను. నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను కదా, గణేష్ ఫోటో స్టేట్ ఢిల్లీ ముఖర్జీ నగర్లో ఉంటుందని. సో మోస్ట్ ఆఫ్ ది బుక్స్ నేను అక్కడ నుంచే ఆర్డర్ చేసుకుంటానని చూపించాను కూడా. సో ఇక్కడ నేను చూపించేది వచ్చి అగ్రికల్చర్కి సంబంధించిన ఆప్షనల్ సబ్జెక్ట్ అండి. సో ఈ సబ్జెక్ట్ వచ్చి మనకి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి అండ్ ఆల్సో యూపీఎస్సీకి కూడా, అదే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి కూడా మనకి కలుస్తుంది అనమాట. సో ఎవరైతే అగ్రికల్చర్ ఆప్షనల్ తీసుకున్నారో మీరు స్టాండర్డ్ బుక్స్ని కవర్ చేసిన తర్వాత సినాప్సిస్ లాగా మీరు ఈ బుక్స్ని రిఫర్ చేయొచ్చు అనమాట. సో ఇందులో డిఫరెన్షియేట్ చేసి ఇచ్చారు టాపిక్ వైజ్. పార్ట్ 1 అండ్ లైక్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఇట్లా ఉన్నాయన్నమాట. సో మీరు డెఫినెట్గా చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఇవే కాదు, వాళ్ళ దగ్గర మనకి స్టాండర్డ్ బుక్స్ దొరుకుతాయి, ఎన్సీఆర్టీస్ దొరుకుతాయి. ఈ ఆప్షనలే కాదు, మనకు ఉన్న 26 ఆప్షనల్స్లో అన్ని ఆప్షనల్కి సంబంధించిన బుక్స్ అనేవి దొరుకుతాయి. స్క్రీన్ పైన గణేష్ ఫోటో స్టేట్ నెంబర్ చూపిస్తున్నాను, వాళ్ళకి కాల్ చేసి మీరు ఎక్కడైనా ఆల్ ఇండియా వైజ్ ఎక్కడున్నా సరే ఆర్డర్ చేసుకోవచ్చు. విదిన్ 7 days బుక్స్ అనేవి డెలివర్ చేస్తారు. మన సబ్స్క్రైబర్స్లోనే చాలామంది ఆర్డర్ చేసుకున్నారు. ఎవరైతే ఆర్డర్ చేసుకున్నారో మీరు కామెంట్స్లో చెప్పండి, వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది జెన్యూన్, ఎట్లాంటి ఫ్రాడ్ కాదు. చాలాసార్లు నెంబర్ ఆఫ్ వీడియోస్ తీసాను. సో ఖచ్చితంగా జెన్యూన్, వీళ్ళు ఖచ్చితంగా బుక్స్ అనేవి పంపిస్తారనమాట. అండ్ పేమెంట్ అనేది కొంచెం ముందే చేయాల్సి ఉంటుంది, బికాజ్ వాళ్ళు అక్కడ నుంచి పంపించాలి కాబట్టి. అండ్ ఇవే కాదు, నేను ఆల్రెడీ చెప్పాను, వేరే ఇన్స్టిట్యూట్కి సంబంధించిన మెటీరియల్ అండ్ స్టాండర్డ్ బుక్స్ ఏవైతే మనకు అవసరం అనుకుంటారో, విషన్ ఐఏఎస్ వాళ్ళవి, వాజీరామ్ వాళ్ళవి, ఇంకా నెక్స్ట్ ఐఏఎస్ వాళ్ళవి, ఇట్లా డిఫరెంట్ బుక్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి వాళ్ళ దగ్గర. అండ్ ఒరిజినల్ ఎన్సీఆర్టీస్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి సంబంధించిన బుక్స్ అండ్ ఇట్లాంటివన్నీ దొరుకుతాయి. ఆప్షనల్స్ లైక్ సోషలాజీ, హిస్టరీ, ఎకనామీ, పాలిటీ, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. ఇంకా స్టేషనరీ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ మీరేమైనా మెటీరియల్ తీసుకోవాలంటే ఇట్లా స్పైరల్ బైండింగ్స్లోనే మనకి ప్రొవైడ్ చేస్తారు, మంచి పేపర్తో. సో ఖచ్చితంగా మనకి పేపర్స్ అనేవి ఎక్కడ మిస్ అవ్వవు, క్లమ్జీగా ఏం అవ్వవు అనమాట. బుక్స్ అనేవి విలేజెస్లో ఉండే వాళ్ళకి అండ్ వేరే దగ్గర ఉండే వాళ్ళకి బుక్స్ అనేవి త్వరగా దొరకవండి. సో అట్లాంటి టైంలో మనం ఇట్లా ఆర్డర్ చేసుకుంటే మన డోర్ స్టెప్కే డెలివర్ చేస్తారు కదా విదిన్ 7 days. సో ఎస్, మీరు ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. లింక్స్ అండ్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అండ్ ఇంకా ఇలా హెల్త్ బాగాలేదు కాబట్టి కొంచెం నేను తక్కువ టైమ్స్లోనే చదువుతున్నాను అనమాట. అట్లీస్ట్ 2:30కి వెళ్ళి పడుకున్నాను ఈరోజు మోస్ట్లీ, ఎందుకంటే బాబుకి బాగాలేదు.
కుదరదు, తన పక్కన నేను ఉండాలి కాబట్టి. అండ్ తర్వాత పాలిటీ అయిపోగానే నేను కరెంట్ అఫైర్స్ అండ్ న్యూస్ పేపర్ విన్నాను, న్యూస్ పేపర్ అనాలిసిస్. మార్నింగే న్యూస్ పేపర్ చదివాను అనమాట. సో ఈవినింగ్ వచ్చి అనాలిసిస్ వింటున్నాను. అండ్ అనాలిసిస్ వినేటప్పుడు మైండ్ డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే ఆన్లైన్లో కాబట్టి అంత అటెంటివ్గా ఉండలేం మనము. అయినా కూడా వింటున్నాను, బికాజ్ ఆల్రెడీ నేను న్యూస్ పేపర్ చదివాను కాబట్టి నాకు కాన్సెప్ట్ ఏంటో అర్థమవుతుంది. సో ఇంకా ఈవినింగ్ టైంలో బ్రహ్మపుత్ర రివే సిస్టమ్ చదువుతున్నాను. అండ్ మీరు కొన్ని టార్గెట్స్ చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే, నేను పాలిటీ చదవాలి అంటే పాలిటీ, ఎకనామీ చదవాలంటే ఎకనామీ, అట్లా కాకుండా పాలిటీలో ఏమేమి చాప్టర్స్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారు, ఎకనామీలో ఏమేమి చాప్టర్స్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారు అని డివైడ్ చేసుకోండి. అండ్ డే వైజ్గా కాదు, వీక్ వైజ్గా చేసుకోండి. ఎందుకంటే ఆ వీక్లో మీరు ఫర్ ఇన్ కేస్ ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలనుకుంటే సబ్జెక్ట్ వైజ్ డివైడ్ చేసుకొని, ఆ తర్వాత టాపిక్ వైజ్ డివైడ్ చేసుకొని టార్గెట్స్ చేసుకుంటే మనం త్వరగా కంప్లీట్ చేయగలము. అండ్ మనకి తెలుస్తుంది అనమాట ఎంత కంప్లీట్ చేస్తున్నాం, ఎలా కంప్లీట్ చేస్తున్నాం అనేది. సో అలా మీరు చేసుకోండి, నేనైతే అలానే చేసుకుంటాను. అండ్ ఎస్ అండి, మీరు కావాలంటే స్ట్రాటజీ వీడియోస్ చూడొచ్చు, టాపర్స్ కూడా మోస్ట్లీ ఇలానే చెప్తూ ఉంటారు. మనం అలా చేసుకుంటే మనం ఎంత చదువుతున్నాం అనేది మంచిగా ట్రాక్ అవుతుంది అనమాట. సో ఇంకా ఈ వీడియో ఇంతే అండి, హెల్త్ బాగాలేదు కాబట్టి. సో ఎస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.